వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దొంగలు, దుర్మార్గులు, దోపిడీదారులు ఉన్నారని చెప్పి ఈ మధ్య ఆ పార్టీ నేతల కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఎవరో బయట వాళ్ళో లేదంటే ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళో చెప్పట్లేదు. ఆ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులే బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చి మా వాళ్ళందరూ కూడా దొంగలు, మా వాళ్ళందరూ కూడా లేకి బుద్ధులు ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మా వాళ్ళంతా క్రిమినల్స్, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మీ జీవితాలు బాగుపడవు, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఈ ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణులిద్దరూ కూడా వైఎస్ షర్మిల పిసిసి ఏపీ అధ్యక్షురాలు, అట్లాగే సునీతారెడ్డి, డాక్టర్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హంతకులకు మద్దతు ఇస్తున్నాడు, ఆ హత్య కూడా ఈయనకు తెలిసే జరిగిందేమో అని వాళ్ళిద్దరూ కూడా వీధి వీధిన తిరిగి ప్రచారం చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీని మీద వాళ్ళు మాట్లాడొద్దని చెప్పి కడప కోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. వీళ్ళు సదరు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటికి లాగుతున్నారు, అవినాష్ రెడ్డి గారి పేరు బయటికి లాగుతున్నారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది ఏంటి, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద మాకు అనుమానం ఉంది, అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి, వెంటనే ఈ ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దు, ఆయన ఓడించాలి, ఒకవేళ టికెట్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు గత 2 నెలలుగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా షర్మిల గారు అయితే ఏమంటారంటే, అసలు జగన్ మానసిక స్థితి కూడా సరిగా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. జగన్కి మానసిక స్థితి సరిగా లేదు, సొంత బాబాయిని చంపిన హంతకులకు మద్దతు ఇస్తున్నా అంటే నాకేదో డౌట్ కొడతా ఉందని చెప్పి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే జగన్ రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేస్తున్నాడని చెప్పి కూడా షర్మిలారెడ్డి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిర్ణయాలు తీసుకోలేరు, రిమోట్ కంట్రోల్ ఎవరో ఆపరేట్ చేస్తున్నారు, ఆపరేట్ చేసేదాన్ని బట్టి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక రిమోట్ కంట్రోల్, 2 ఉన్నాయి రిమోట్ కంట్రోల్స్, ఇందులో ఒక రిమోట్ కంట్రోల్ భారతీయ జనతా పార్టీ, రెండో రిమోట్ కంట్రోల్ కూడా బీతోనే స్టార్ట్ అవుతుంది ఆ పేరు అని చెప్పి అన్నారు. వాళ్ళ వదిన గారి పేరు భారతిరెడ్డి పేరు డైరెక్ట్గా చెప్పలేకనో మరేంటో కానీ బీతో మొదలవుతుంది, ఆ బీ ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు, అలా ఆడుతూ ఉంటాడని చెప్పి చెప్పారు షర్మిలారెడ్డి గారు. సాక్షాత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఆయన ప్రవర్తన బాగలేదు, ఆయన మానసిక స్థితి బాగలేదు, ఆయన ఓడించండి, ఆయన పార్టీని ఓడించండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. ఇక తల్లిగారు అయితే ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మి గారు 2014లో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేశారు, బైబిల్ పట్టుకొని తిరిగారు. అలాంటి విజయలక్ష్మి గారు కూడా ఈసారి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పలేక, మొహం చెల్లక, ప్రచారానికి రాలేక ఆవిడ అమెరికా వెళ్ళిపోయారనమాట. ఇక ఆ నాయకుల విషయానికి వస్తే నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అదేదో సామెత చెప్పినట్టు ఆవు చేలో వేస్తే దూడగట్టును వేస్తున్నా అని చెప్పి నాయకుల గురించి కూడా, వాళ్ళ ప్రవర్తన గురించి కూడా, వాళ్ళ నీచమైన వ్యక్తిత్వాల గురించి కూడా బంధువులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మనం తాజాగా చూసాం, అంబటి రాంబాబు గారి గురించి ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అంబటి రాంబాబు లాంటి లేకి మనిషి ఈ ఎక్కడా ఉండరు, అలాంటి వాడు ఎమ్మెల్యే పదవి నిర్వహించడానికి అనర్హుడు, అలాంటి వాడిని ఎన్నుకోవద్దు, మీరు ఒకసారి తప్పు చేశారు, మళ్ళీ రెండోసారి తప్పు చేయొద్దండి అని చెప్పి సత్తెనపల్లి ప్రజలను వేడుకున్నాడు ఆయన. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, అబద్ధాన్ని కూడా పెద్ద నోరేసుకొని నాటకీయ ధోరణిలో చెప్పడం ఈ రాంబాబుకి అలవాటు, రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా నిర్మూలించాలని చెప్పి ఆయన మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పనైనా
చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే. అట్లాగే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారు, ఆయన ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ గారి మీద పోటీ చేస్తున్నారు. ఈ ముత్యాల నాయుడు కుమారుడు కూడా మా నాన్న మంచోడు కాదు, ముందు ఆయన ఓడించేసేయండి అని చెప్తా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నారు కూడా. మా నాన్న తులసి మొక్క కానీ 2019 తర్వాత ఆ తులసి మొక్కకి పురుగులు పట్టినాయి. మన మొక్క అయినా అంత పురుగుని పక్కన పెట్టేస్తాం కాబట్టి ఈ ప్రాంతానికి మోడల్ నియోజకవర్గానికి కొన్ని సీటు పుళ్ళు వెంటాడి ఈ ప్రాంతాన్ని రాజకీయాన్ని కూడా మార్చే ముత్యాల నాయుడు కొడుకు 22 పార్టీలు తిరగలే. అట్లాగే ముత్యాల నాయుడు బావమరిది భారతీయ జనతా పార్టీకి బహిరంగంగా పనిచేస్తున్నారు. అందుకే ఆయన మీద అటాక్ కూడా చేసినట్టున్నారు ఆ ముత్యాల నాయుడు గారి నియోజకవర్గంలో. ఇది ముత్యాల నాయుడు కథ. ఇక టెక్కల్లో అయితే దువ్వాడ శ్రీనివాస్ని ఓడించాలని చెప్పి ఆయన భార్య వాణి ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ఆయన మంచోడు కాదు, ఆయన ఓడించండి. ఈ మంచోళ్ళు ఇళ్లల్లోనే వీళ్ళు మంచోళ్ళు కాదు, కుటుంబాలకే మంచోళ్ళు కాదు, వీళ్ళు ప్రజలకు మంచోళ్ళు ఎట్లా అవుతారో నాకు అర్థం కావట్లా. వీళ్ళకి నియోజకవర్గాల్లో ఓట్లు వేయొద్దని సొంత మనుషులే చెప్తా ఉన్నారు. అయినా కూడా వీళ్ళ జెండాలు పట్టుకుని వీళ్ళు వెనకాల తిరుగుతున్నారంటే ఆ ప్రజలు వెన్నెముక లేని, ఆత్మగౌరవం లేని సన్నాసులై ఉంటారని నేను అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన మామూలుగా పళ్ళాలు కొట్టాడు. చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా సంతృప్తి పడకుండా కంచాలు మోగిచ్చాడు, పళ్ళాలు కొట్టాడు, గందరగోళం చేశాడు, నాటకాలు ఆడతాడు, రకరకాల వేషాలన్నీ వేసిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు పోయి కాపులకు 5% రిజర్వేషన్ రద్దు చేసిన జగన్ చంకలో దూరాడు. చాలా బాగుంది, హాయిగా ఉంది జగన్ దగ్గర అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన గురించి సాక్షాత్ ఆయన కుమార్తె క్రాంతి కూడా ఇలాగే ఒక వీడియో చేశారు. మా నాన్న పెడదూరంలో పోతున్నాడు, ఆయన పోకళ్ళు బాగాలేవు, మా నాన్న కారణంగా మేము అందరికీ ప్రజలకు కాపులకు దూరం అవుతున్నాం, ఆయన మాటలు పట్టించుకోవద్దని చెప్పి చేశారండి. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది ఇలా సొంత కుటుంబ సభ్యులే ఈ వైసీపీ నాయకుల మీద వీళ్ళని మీరు ఆదరించొద్దని జనానికి పిలుపునిస్తూ ఉన్నారు. ఇక మామూలుగా మనం గోరంట్ల మాధవ్ ఇష్యూ చూసాం. ఆయన గారు మామూలుగా ప్యాంట్ ఇప్పదీసి అందరికీ చూపించారు. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అవంతి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఒక గంట వచ్చిపో, రేపు వచ్చిపో, ఎల్లుండి వచ్చిపో అని మాట్లాడిన మాటలు, ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడిన మాటలన్నీ కూడా వెలుగులోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేయం కుట్టినట్టుగా కూడా లేదు. అంటే ఆ పార్టీలో చెడు పెడ ధోరణిలో పోయే వాళ్ళకే పెద్దపేట వేసాడని మనకు అర్థమవుతా ఉంది. మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినాడికేమో మంత్రి పదవి ఇచ్చారు, బూతులు తిట్టిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇదంతా ఏంటంటే ఈ సమాజం ఒక పెడపోకళ్ళ వైపు తీసుకెళ్లే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే వీళ్ళని అసహించుకొని వీళ్ళని గెలిపించొద్దు అని చెప్తా ఉన్నారంటే ఇలాంటి పార్టీని ఒకసారి అవకాశం ఇచ్చారు, పరిపాలించే అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని దుంపనాశనం చేశారు. అయినా కూడా మళ్ళీ ఈ పార్టీకి ఓటేస్తామంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉన్నట్టు కాదు. కాబట్టి జనమంతా మేల్కోండి. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే వాళ్ళకి వేయొద్దని చెప్తున్నారంటే ఆ పార్టీ వాళ్ళకి మీరు ఇప్పటికైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ పార్టీల వల్ల ఎంతవరకు మేలు జరుగుతుందో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. Like, share and subscribe to Rajaniti channel.